అంటే ఇప్పుడు ఇందులో ఒక విషయం నేను లాస్ట్ టైం చెప్పా, మీకు గుర్తుంటే వెళ్ళి అక్కడ మన ఎన్డీఏ చైర్మన్ పదవి కావాలి అని చెప్పేసి అడిగారు అని మీరు అంటున్నారు కదా, అంటే ఇక్కడ న్యూస్ వస్తుంది కదా, ఎందుకు అడిగారు ఏమన్నా ఒకసారి మనం ఆలోచిద్దాం, ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు అడిగారు? ఆయన ఒక సీఎం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి రాష్ట్రంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి ఎన్డీఏ చైర్మన్ పదవి నాకు ఇవ్వండి అని చెప్పేసి అడగడం వెనక ఏమైనా కారణం ఉందా? డెఫినెట్ గా ఉంటాయి అని కూడా మనం ఆలోచించాలి. ఆయన భవిష్యత్తు గురించి బాగా ఆలోచించగలరు. భవిష్యత్తు గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ చైర్మన్ పదవి ఇచ్చుంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ పదవిని తీసుకుని ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది, అది ఎప్పుడన్నా మనం ఆలోచించాలి. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసిన ఒక డిబేట్ లో లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పేసి ఒక డిబేట్ మనం చేసినాం ఆల్రెడీ. అయితే దీనికి ఆ సీక్వెల్ అనుకోవచ్చా? కరెక్టే అనుకోవచ్చు కదా, అంటే కొడుకుని ముఖ్యమంత్రిని చేసి తాను అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ వేసుకుని ఉండవచ్చు. ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే సార్, ఒక ఖచ్చితమైన విషయం, అంటే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ప్రెషర్ కుటుంబ పరంగా వస్తున్నది. కొడుక్కి ముఖ్యమంత్రిని ఇవ్వండి, పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కేటీఆర్కి టైంకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, మొత్తానికి పార్టీ అనేది మొత్తం పోయింది, ఇప్పుడు సమయం ఉన్నది, మళ్ళీ జీవితంలో 134 సీట్లు రావు టీడీపీకి, దయచేసి ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి కూడా కుటుంబ పరంగా కూడా ఆయన మీద ప్రెజర్ ఉండొచ్చు. ఆ ప్రెజర్ కారణంగానే ఆయన అక్కడ నాకు ఇవ్వండి, నేను ఇంకా పెద్ద పదవికి వెళ్ళిపోయినా కూడా చెప్పుకోవడానికి ఉంటుంది, రెండవది నా కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అందులో భాగంగానే ఏమో ర్యాంకులు రిలీజ్ చేశారు సార్. మీకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే సార్, ఈ ర్యాంకులలో రెండో ర్యాంకులో ఎవరున్నారు? రెండో ర్యాంకులో కందుల దుర్గేష్ గారు ఉన్నారు. నాలుగో ర్యాంకులో ఎవరు ఉన్నారు? నాలుగో ర్యాంకులో మన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. మీరు ఆలోచించవలసింది ఇది. ఫస్ట్ జనసేనలో ముగ్గురు ఉంటే ఇద్దరు 10 ర్యాంకుల లోపే ఉన్నారు. ఇద్దరు జనసేనలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని 10వ నెంబర్కి పెట్టి ఆయన పార్టీలోని ఇద్దరు మంత్రుల్ని ముందు పెట్టారు, 2, 4 నెంబర్లో పెట్టారు. మరి దీని వెనకాల ఏదో రాజకీయం ఉండాలి కదా, ఒకసారి అది కూడా మనం ఆలోచించాలి. ఒకసారి ఆ ర్యాంకులు ప్లే చేయండి. కొండా రాజీవ్ గాంధీ గారు ఏంటి మీ ప్లాన్, మీ ఇదేం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి సార్. అక్కడ మీరు ఆ మంత్రుల సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కంటే ఫైల్స్ అద్భుతంగా క్లియర్ చేస్తున్నారు అని చెప్పడం ఆ ర్యాంకుల యొక్క ఉద్దేశం. పవన్ కళ్యాణ్ కి పరిపాలన చేతనవ్వట్లేదు అని చెప్పడం ఆ ర్యాంకుల ఉద్దేశం. పవన్ కళ్యాణ్ లోకేష్ కన్నా అట్టర్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ ప్రాజెక్ట్ చేయడం ఆ ర్యాంకుల ఉద్దేశం. ఇక్కడ పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడుకి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద ర్యాంకులు రావడం అంటే అసలు ఈ ర్యాంకులు అసెస్ చేసినాడు ఎవరు? ఇప్పుడు ఎగ్జామ్ మీరు రాస్తారండి, స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ ఆడి పేపర్ కరెక్ట్ చేసుకుంటారా లేదా సెల్ఫ్ అసెస్మెంట్ సార్? సెల్ఫ్ అసెస్మెంట్ వాళ్ళకి వాళ్ళే వేసుకోవాల్సిందే. అది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్తాను సార్, నేను నా ఎగ్జామ్ పేపర్ ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీ కాకినాడ ప్రిపేర్ చేస్తుంది. కాదు సార్, ఇది ముఖ్యమంత్రి గారు మొత్తం పరిశీలించి ముఖ్యమంత్రి గారు ఇది సీరియస్ గా మనం డిబేట్ చేస్తే ముఖ్యమంత్రి గారు మొత్తం పరిశీలించి ఫైళ్ల క్లియరెన్స్ లో సమస్యల పరిష్కారం చేయటంలో ఎవరు ముందున్నారు అని తీసుకొని ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఇస్తేనే కదా వచ్చింది. ఫైల్ క్లియరెన్స్ ఒకటి పెట్టుకోండి, ఒక ప్రాతిపదిక పెట్టుకోండి. చూడండి, ముఖ్యమంత్రి దగ్గర 10 ఫైల్స్ ఉంటాయి, డిప్యూటీ సీఎం దగ్గర 10 ఉంటాయి, అదే వేరే మంత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గర 50 ఉంటాయి. ఏంటి ప్రాతిపదిక? ఎట్లా క్లియరెన్స్ మీరు ఇస్తున్నారు? ఫైనల్ గా మళ్ళీ సీఎం దగ్గరికి చెప్పేది ఈశ్వర్ గారు, ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే సరే ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ అనుకోవద్దు, పోని ముఖ్యమంత్రి హోదాలో మంత్రులందరినీ ఈయన సమీక్షించాడని అనుకుందాం. పోని మరి ఇతనికి ర్యాంక్ ఇచ్చుకున్నాడు కదా, ఈయన ఫైల్ ఈయన వ్యవహరించింది అనేది ఎవరు సమీక్ష జరిపారు? మోడీ గారు జరిపారా లేదా ఇంకెవరన్నా? అమిత్ షా గారు ఇతను ర్యాంకులు ముఖ్యమంత్రిగా తను చాలా బిజీ ఉంటారు సార్. ముఖ్యమంత్రిగా తను చాలా బిజీ ఉంటారు వాస్తవం చెప్పాలంటే. అయినా సరే 6th ర్యాంక్ లో ఆయన ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎంత బిజీ ఉన్నా అంటే మొత్తం వ్యవహారం అంతా చూసుకోవాలి కదా. ఢిల్లీకి వెళ్ళాలి, దావోస్ లాంటి పర్యటనలు ఉంటాయి, ఇంకేదో పర్యటనలు ఉంటాయి, బయట తిరగాల్సినటువంటి ఉంటుంది, పార్టీ సమీక్షలు చేసుకోవాలి, ప్రభుత్వ పరంగా సమీక్షలు చేసుకోవాలి, అసెంబ్లీ రకరకాలుగా ఉంటుంది. ఆయన చాలా చాలా బిజీ ఉంటారు. ఆయన ఓకే అయినా సరే ఆయన 6వ ర్యాంకులో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏముంది, డీసీఎం గారికి ఏముంటుంది? ఆ ఒక్క శాఖే కదా, ఆ పంచాయతీరాజ్ శాఖ చూసుకోవడమే కదా. ఆయన ఎందుకు 10కి పడిపోయారు? పడిపోలేదు, ఇలా పడేశారు. పడిపోలేదా? ఆయనేం పడిపోలేదు, పడేశారు. పవన్ కళ్యాణ్ కి దెబ్బేయటంలో భాగంగానే ఇదంతా సార్. దే జస్ట్ వాంట్ టు ప్రొజెక్ట్ పవన్ కళ్యాణ్ యాజ్ అట్టర్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్. ఇదే జరుగుతుంది.
ఇప్పుడు ఒక కుక్కను ఏదో చంపాలంటే దాన్ని పిచ్చిదాన్ని పిచ్చి కుక్కని ముద్రేస్తేనే చంపగలరు. అలాగే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి రేపు ఉప ముఖ్యమంత్రి తీసేసి లోకేష్ నే ముఖ్యమంత్రిని చేయాలంటే పవన్ కళ్యాణ్ చేత కాదు, అనుభవం లేదు, అడ్మినిస్ట్రేషన్ లో పవన్ ఫెయిల్ అయ్యాడని ఒక ప్రొజెక్షన్ ఇవ్వాలి. ఆ ఇవ్వడంలో భాగంగానే ఈ ర్యాంకులు రిలీజ్ చేశారు. లేదా చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద ర్యాంకులు వచ్చినవి ఏంటి? కనీసం జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద ర్యాంకుల్లో ఉండడం ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కేవలం రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఒక చేతకాని రాజకీయ నాయకుడు ముద్రేయడంలో భాగంగానే జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆది నుంచి వస్తున్నటువంటి చరిత్రే. గతంలో హరికృష్ణ గారిని అవసరానికి వాడుకున్నాడు, తర్వాత తని తోసాడు. జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకున్నాడు, తని తోసాడు. పవన్ కళ్యాణ్ వాడుకున్నాడు, తని తోసడానికి సమయం కూడా ఆసనం అవుతుంది. అందులో భాగంగానైనా తనకి అవమానం జరుగుతుందని ముందే తెలిసే పవన్ కళ్యాణ్ రాలేదని నా కేబినెట్ భేటీకి రాజీవ్ గాంధీ గారు మేబీ అయి ఉండొచ్చు. ఆయన తెలుసుకున్నాడా లేదా మనకు తెలియదు కానీ బట్ వాస్తవ పరిస్థితులు అయితే అలా కనబడుతున్నాయి. మరి రైట్.